బ్లాగర్ టెంప్లెట్ డిజైనర్లో లింక్స్ మెనూలోకి వెళ్తే లింక్ కలర్ ఏమి ఉండాలి, అది విజిటెడ్ కలర్ ఏమి ఉండాలి, మౌస్ ఓవర్ కలర్ ఏమి ఉండాలి. అండ్ ఇక్కడ మనం పేజీలు కానీ లేకపోతే ఏదైనా ఒక టెక్స్ట్కి లింకు ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా లింక్ ఇచ్చినప్పుడు అది ఏ కలర్లో ఉండాలి, అది మౌస్ ఓవర్ అంటే మౌస్ కర్సర్ దాని మీదకి వెళ్ళినప్పుడు ఏ కలర్లో ఉండాలి, క్లిక్ చేసిన తర్వాత అదే కలర్లో ఉండాలి అనేది ఇక్కడ మనం కలర్స్ని ఇక్కడ మార్పు చేసుకోవచ్చు. ఇప్పుడు లింక్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది, దీన్ని చేంజ్ చేద్దాం, కొద్దిగా డార్క్ చేద్దాం. అదేవిధంగా విజిటెడ్ కలర్ వచ్చేసి కొద్దిగా లైట్ కలర్ చేద్దాం. అదేవిధంగా మౌస్ ఓవర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ చేద్దాం. ఇప్పుడు అప్లై టు బ్లాక్ క్లిక్ చేస్తే అది బ్లాక్కి అప్లై అవుతుంది. ఇప్పుడు బ్లాక్ ఎలా ఉందో చూద్దాము. ఓకే, ఇందాక మనం సెట్ చేసిన కలర్స్ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. మౌస్ ఓవర్ అయినప్పుడు మౌస్ కర్సర్ టెక్స్ట్ మీదకి వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ కనబడుతుంది, విడిగా లైట్ బ్లూ కలర్ కనబడుతుంది. అదేవిధంగా క్లిక్ చేసినప్పుడు వైట్ బాగా లైట్ కలర్ అయింది. దీన్ని గ్రీన్ కలర్గా మారుద్దాం. అప్లై టు బ్లాక్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మామూలుగా కలర్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది గమనించవచ్చు. మామూలుగా క్లిక్ చేసిన విజిట్ అంటే మనం ఒకసారి క్లిక్ చేసి ఆ పేజీని మనం విజిట్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది. లేదా అసలుకి క్లిక్ ఏమీ చేయకుండా ఉంటే అది మామూలు కలర్ బ్లూ కలర్లో ఉంది. కాకుండా మామూలుగా మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడు అది బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఈ విధంగా మనం ఏవైతే కలర్స్ మార్చామో ఆ కలర్స్ అక్కడ మనకి బ్లాక్లో కనబడుతున్నాయి. అలాగే బ్లాక్ టైటిల్ అంటే ఇక్కడ మనం బ్లాక్ టైటిల్ ఎలా ఉండాలి, ఏ స్టైల్లో ఉండాలి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఏ కలర్లో ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం మార్పు చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని మనం బ్లాక్ కలర్లోకి మారుద్దాం. అలాగే సైజు కూడా కొంచెం ఇంక్రీజ్ చేయవచ్చు. అలాగే స్టైల్ కూడా మార్చవచ్చు. ఈ విధంగా బ్లాక్ టైటిల్ కలర్ కూడా మనం కలర్స్ కానీ ఫాంట్ స్టైల్ కానీ మనం మార్పు చేయవచ్చు. తర్వాత ట్యాబ్ టెక్స్ట్, ఇది ట్యాబ్లకు సంబంధించినది. అదేవిధంగా ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్. ట్యాబ్స్ అంటే ఇక్కడ మినిమం విడిగా మనం పేజీలని ఇక్కడ ట్యాబ్స్ లాగా మనం లేఅవుట్లో మార్పు చేయవచ్చు. అవి చేసినప్పుడు మనకి అక్కడ అవి ట్యాబ్స్కి టెక్స్ట్ ఎలా స్టైల్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేది అప్పుడు మార్పులు చేసుకోవచ్చు. పోస్ట్ టైటిల్ అంటే ఇప్పుడు మనం పోస్ట్కి ఒక టైటిల్ మనం టైప్ చేసాం కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, దానికి కలర్ ఏమి ఉండాలి, ఫాంట్ స్టైల్ ఏమి ఉండాలి అనేది ఇక్కడ మనం మార్పులు చేసుకోవచ్చు. అలాగే డేట్ హెడర్ అంటే ఇక్కడ డేట్ మనకు కనబడుతుంది కదా, ఈ డేట్ యొక్క కలర్ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్కి మారుద్దాం. ఓకే, బ్లాక్కి చేంజ్ అయింది. తర్వాత ఫోటో టెక్స్ట్ కలరు, బార్డర్ కలర్ మార్పు చేసుకోవచ్చు. అలాగే గాడ్జెట్స్కి టైటిల్ ఎలా ఉండాలి, టైటిల్ కలర్ ఎలా ఉండాలి, ఫోటో టెక్స్ట్ కలర్ ఎలా ఉండాలి, గాడ్జెట్ టైటిల్ కలర్ ఎలా ఉండాలి, ఫోటో లింక్ కలరు, విజిటెడ్ కలరు, మౌస్ ఓవర్ కలర్స్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ మనం చేంజ్ చేసిన తర్వాత మనం అప్లై టు బ్లాక్ మీద క్లిక్ చేయాలి. అప్లై టు బ్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత అది బ్లాక్ అప్లై అవుతుంది. తర్వాత మనం బ్యాక్ టు బ్లాగర్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చేసిన మార్పులన్నీ ఎలా ఉన్నాయి అనేది బ్లాగ్ ఓపెన్ చేసి చూద్దాము.
ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే హోమ్ పేజీకి వెళ్దాం. ఈ విధంగా మనం టెంప్లెట్ డిజైనర్లో చేసిన మార్పులన్నీ ఇక్కడ మనం బ్లాగ్లో గమనించవచ్చు. ఈ విధంగా టెంప్లెట్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఒక టెంప్లెట్ని సెట్ చేసిన తర్వాత అందులో లోపల కూడా మనకు నచ్చిన విధంగా మార్పులు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం టెంప్లెట్ని డిజైన్ చేయవచ్చు.